ఈ నెల 16వ తేదీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సూలూరుపేట ఎంఈఓ సునీల 10వ తరగతి పరీక్ష రాయనున్న పిల్లలకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వారికి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా సూలూరుపేట పట్టణంలో 6 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 1071 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పరీక్ష కేంద్రానికి 9 గంటలకే అంతా చేరుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పిల్లలకు ఇచ్చిన హాల్ టికెట్లు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ వివరాలతో పాటు ఎంత దూరం ఉందో కూడా తెలిసిపోతుందన్నారు. అలాగే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రావచ్చన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులు కూడా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. సూలూరుపేట పట్టణంలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు శుభాశీస్సులు. రేపు 16వ తేదీ నుంచి జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్ష గురించి నేను మీకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. మన సూలూరుపేట మండలంలో 6 సెంటర్స్ ఉన్నాయి. 6 సెంటర్స్లో కూడా మొత్తం 10వ తరగతి విద్యార్థులు 1071 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యి రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ 1071 మంది విద్యార్థులందరూ కూడా పరీక్ష సమయానికి పరీక్ష సెంటర్కి 9 గంటలకంతా చేరుకొని లోపలికి వెళ్ళాలి. ఆ టైంని విద్యార్థులు అంచనా వేసుకొని ఇంటి వద్ద నుంచి బయలుదేరాలని సూచించడం జరుగుతూ ఉంది. మరి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వెంట తీసుకుని వెళ్ళకూడదు. మీ హాల్ టికెట్, మీ రైటింగ్ ప్యాడ్, పెన్ మాత్రమే లోపలికి అలౌ చేయబడుతుంది. దీన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి. మరి విద్యార్థి పరీక్షకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే అందులో క్యూఆర్ కోడ్స్ని ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నారు, మీ సెంటరు మీకు ఎంత దూరంలో ఉంది, మరి ఎంత టైంలో మీరు అక్కడికి రీచ్ అవుతారో కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని గమనించాలి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు మీ హాల్ టికెట్ను చూపించినట్లయితే ప్రభుత్వ బస్సుల్లో మీకు ఫ్రీగా మిమ్మల్ని సూలూరుపేట ప్రాంతానికి చేర్చగలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది కూడా విద్యార్థులు మీరు గమనించాలి. 6 సెంటర్స్ని కేటాయించారు. ఒకటి గవర్నమెంట్ హై స్కూలు, జెడ్పీ గర్ల్స్ హై స్కూలు, మరియు నారాయణ, శ్రీ చైతన్య, తేజ హై స్కూలు, చాంపియన్ హై స్కూల్. ఈ 6 ప్రాంతాల్లో మనకి పరీక్షా కేంద్రాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 6 కేంద్రాల్లో కూడా చీఫ్ ఉంటారు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉంటారు, ఇన్విజిలేటర్స్ ఉంటారు, పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకా మనకి రూట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. కాబట్టి మనకి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సూలూరుపేట పట్టణంలో పరీక్షలు నిర్వహించుకునేందుకు విద్యార్థులుగా మీ సహకారం అవసరం. మరియు ఉపాధ్యాయులుగా, మండల అధికారులుగా మా యొక్క ఇనిషియేషన్ కూడా అవసరం. కాబట్టి అందరం కోఆపరేట్ చేసుకొని మన సూలూరుపేట పట్టణంలో 10వ తరగతి పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ఈ పరీక్షల్ని పూర్తి చేసుకోవడానికి సహకరించాలని అందరికీ మనవి చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సూళ్లూరుపేట.